హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటంటే చూస్తున్నారు కదా, మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చో బిర్యానీ అనేది చూపిద్దాం అనుకోండి. అయితే ఇది మనకి 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోయిందనమాట. ఆ 10 మినిట్స్లో ఈజీగా మనం ఎటువంటి హడావిడి పడకుండా ఎంత బాగా చేసుకోవచ్చో చూపిద్దాం అనుకున్నాం. దానికోసం ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం అన్నీ దేనికది సపరేట్గా ఇలా కానీ కట్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి 10 మినిట్స్ లోపే మనం ఈ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవ్వండి, హోల్ గరం మసాలా, క్యారెట్, బీట్రూట్, అలానే పచ్చిమిర్చి కూడా చీలికలు చేసేసి రెడీ చేసి పెట్టేసాను. ఇది కూడా అలాగే మీల్ మేకర్స్ నానబెట్టి ఉంచాను, గ్రీన్ పీసు, అల్లం వెల్లుల్లి పేస్టు, హోల్ గరం మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను, కొబ్బరి పాలు. అయితే ఫస్ట్ అయితే మనం ఇవ్వండి ఇలాగా ఒక కుక్కర్ అయితే పెట్టుకుందాం. ఈ కుక్కర్లో ఓ 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ అయితే వేసుకుని ఫస్ట్ హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసేద్దాం. నెక్స్ట్ ఇందులో క్యారెట్, బీట్రూట్ వేసేద్దాం. బాగా చిన్నగా చాప్ చేసుకున్నామంటే సాధ్యమైనంత వరకు పిల్లలు ఇది ఏది కారీడంటే అయితే వాళ్ళకి వీలు ఉంటుంది. పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఇది కాస్త ఫ్రై అయినాక ఆనియన్స్ వేద్దాం. ఇప్పుడు ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసేద్దాం. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేద్దాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఇంకా ఒక స్పూన్ హోల్ గరం మసాలా పేస్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇంకా వేయాల్సింది బఠానీ, మీల్ మేకర్స్ అయితే ఫస్ట్ వేసేద్దాం. నెక్స్ట్ బఠానీ కూడా వేసేద్దాం. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇంకా అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా, రైసు ఓ 1/2 కిలో అనమాట. దీంతో పాటు సాల్ట్ కూడా ఇప్పుడే వేసేద్దాం, టేస్ట్ తగ్గ సాల్ట్. ఇప్పుడు ఇంకా మొత్తం రైస్ కూడా ఫ్రై అయిపోయింది కదా, మనం తీసుకునే కొబ్బరి పాలు అయితే ఇందులో వేసేద్దాం. అలాగే దీనికి గ్లాసుకి 2 గ్లాసులు చొప్పున వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. మిక్స్ చేసుకొని బాగానే మూత పెట్టి ఉంచారు. ఇంకా మీరు కుక్కర్ ఎన్ని విజిల్స్ ఇవ్వాలనుకుంటున్నారో అన్ని విజిల్స్ అయితే మీరు ఎలా అలవాటు ప్రకారం అలా విజిల్స్ ఇచ్చుకున్నారంటే అయిపోయింది. ఇంకా వితిన్ 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోయినట్టే. ఇది కుక్కరు ప్రెజర్ అంతా పోయింది. ఇప్పుడైతే ఇంకా మూత తీసుకుందాం. చూడండి, అయిపోయింది కదా, మనకి కరెక్ట్గా 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది అనమాట ఇది ఈ బిర్యానీ మొత్తం. ఎందుకంటే కుక్కర్ అవ్వడానికి మనకి అవుతుంది కదా, కుక్కర్ అయిన తర్వాత వేయడానికి ఒక 5 మినిట్స్ అయితే పట్టింది. చూడండి ఎంత బాగా పొడిగా సూపర్ టేస్ట్తో బిర్యానీ అయితే 10 మినిట్స్లో ఎలా రెడీ చేసుకోవాలో చూసేసాం కదా. ఇంకా చూడండి ఇలా. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.